వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. హైదరాబాద్ గచ్చిబౌలిలో పీజీఆర్ ఫ్లైఓవర్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కొండాపూర్ గచ్చిబౌలి మార్గంలో 6 లైన్లతో 1.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని, షేర్లింగంపల్లి 4 నియోజకవర్గాలుగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడంలో పీజీఆర్ది కీలక పాత్రని కొనియాడారు. పీజీఆర్ కృషి వల్లే హైదరాబాద్కు గోదావరి, కృష్ణ జలాలు వచ్చాయని ఉద్ఘాటించారు. పేదల నాయకుడిగా పీజీఆర్ గొప్ప పేరు సంపాదించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ప్రజలు ఎప్పుడు పిలిచినా పలికే నాయకుడు పీజీఆర్ అని అభివర్ణించారు. గతంలో పీజీఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజ్లా కనిపించేదని గుర్తు చేసుకున్నారు. జంట నగరాల్లో 25 ఏళ్ల పాటు పీజీఆర్ శకం నడిచిందని గుర్తు చేసుకున్నారు. పీజీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే హైటెక్ సిటీకి పునాది పడిందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ మహానీయుడి చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు. బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వి నరేందర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి మట్ట రాఘమయ్యి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న, ఆర్థిక సంస్కరణల పితామహుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలు సమాజానికి గొప్ప మేలు చేశాయన్నారు. అందరికీ ఒకే రకమైన విద్యాబోధన ఉండాలని, ఈ దేశ మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రజాస్వామ్య భావనకు పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. పీవీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉందని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆయన ఆ దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టారన్నారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి జ్ఞాన భూమిలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం ఉచిత ఐస్ స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభించారు. దేశానికి పివి చేసిన అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. మానవ వనరులకు సంబంధించిన విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. నవోదయాలు, గురుకులాలు తెచ్చారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారన్నారు. దేశం తన కాళ్ల మీద తాను నిలబడేలా ఆర్థిక సంస్కరణలు తెచ్చారని మంత్రి అన్నారు. దేశ మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రజాభవన్లో మహానీయుడి చిత్రపటానికి మంత్రి సీతక్క నివాళులర్పించారు. దేశానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ బిడ్డ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంపద పెంచారన్నారు. ఆయన బహుభాషా కోవిదుడని గుర్తు చేశారు. ఆయనకు భాషలే కాదు, ఆయనకు ప్రజలు బాధలు కూడా తెలుసన్నారు. పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చి పేదల జీవితాల వెలుగులు నింపారన్నారు. భూ సంస్కరణలు అమలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లక్షలాది ఎకరాల భూములు పంచారన్నారు. విద్యా, వైద్య రంగాల్లో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన పీవీ మా అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు. బీజేపీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్కు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా సోమవారం పదవికి పోటీ పడుతున్న ఆశావాహుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లుగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. జూలై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అదే రోజున అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీ తీవ్ర పోటీ నెలకొంది. ఈ మేరకు పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో ఎప్పటి నుంచో లాబింగ్ మొదలుపెట్టారు. ఈ జాబితాలో ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందనరావు, ధర్మపురి అరవింద్ ఉన్నట్లుగా బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కి తిరిగి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీలు ఉన్న నేతలంతా బయటకు తాము రేసులో లేమని చెబుతున్నా లోపల పదవి కోసం తీవ్రంగా లాబింగ్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిరుద్యోగ యువతతో ఆయన సమావేశమయ్యారు. హలో నిరుద్యోగి, చెలో సెక్రటేరియట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లెస్ క్యాలెండర్ అని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.
అబద్ధాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు మీడియా ముసుగులో కావాలని ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానుల నాపై వ్యక్తిగతంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి. వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కొండా మురళి ప్రస్తావించారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. మంతని ప్రాంతంలో మౌలిక వసతులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. 280 కోట్లతో గోదావరిపై వంతెన, పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో ఉన్న 31 జిల్లాలో పామాయిల్ సాగుకు అనుకూలమేనని, రాష్ట్రంలో ఉన్న రైతులు పామాయిల్ సాగు చేయాలన్నారు. అందుకు గాను ఆయిల్ పామ్ సాగుపై నూతన విధానాలు అధ్యయనం చేయడం కోసం మలేషియాలో పర్యటించి పామాయిల్ సాగుపై నూతన విధానాలు తెలుసుకున్నామన్నారు. మలేషియాలో రోజుకు 900 కిలోమీటర్ల మేర 3 రోజుల పాటు ప్రయాణించి నూతన పద్ధతులు తెలుసుకున్నామని ఆ దేశ ప్రతినిధులతో చర్చించినట్టు తెలిపారు. మలేషియా ప్రతినిధులు తెలంగాణలో సీడ్ గార్డెన్లు, ఆయిల్ రిఫైనరీ ఇక్కడ నెలకొల్తామని విజ్ఞప్తి చేశామన్నారు. నిరుద్యోగులపై బీఆర్ఎస్ కు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బలమురి వెంకట్. ఇంటికో ఉద్యోగం అనే హామీ ఇచ్చి వాగ్దానం చేయలేదని అసెంబ్లీలో అబద్దాలు ఆడలేదని అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మీ హయాంలో నిజంగా 166,000 ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చారో వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలు త్వరలో బయట పెడతామన్నారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరును ఎన్నికల ఓటర్ జాబితా నుంచి తొలగించారు రెవెన్యూ అధికారి. ఈ మేరకు చెన్నమనేని రమేష్ బాబు ఇంటికి నోటీసులు అంటించారు రెవెన్యూ అధికారి. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 2వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని తెలిపారు అధికారులు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటర్ జాబితా నుంచి పేరు తొలగిస్తూ నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు రెవెన్యూ అధికారి. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని 2024 డిసెంబర్ 9న తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కవితతో సిపిఐ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. బంజారా హిల్స్ కవిత నివాసానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపిఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్థాయి అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టారు. బదిలీలో భాగంగా పలువురు అధికారులకు కీలక పోస్టింగ్లు కేటాయించారు. బదిలీ అయిన వారిలో వై నాగేశ్వరరావును సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు ఏసీపీగా నియమించారు. ఆకుల చంద్రశేఖర్కు మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీగా, సంపత్ కుమార్కు రాచకొండ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏసీపీగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న డీఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట కొత్త మార్కెట్లో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. రైతుల శ్రేయస్సు కోరి ప్రభుత్వం అడిగిన వెంటనే దీనికి అనుమతిచ్చిందని పుల్లారావు తెలిపారు. పొగాకు రైతులు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంపెనీల వారితో మాట్లాడి పొగాకు కొనుగోలు చేయవలసిందిగా కోరిన వెంటనే వారు ముందుకు వచ్చారని తెలిపారు. రైతులు యాప్లో నమోదు చేసుకుని రావాలని ఆయన తెలిపారు. అయితే రైతులు తేమ శాతం 20 మించకుండా చూడాలన్నారు. పొగాకు బేల్ 25 కిలోల నుండి 150 కిలోలకు మించకుండా చూడాలని తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుకుటలో మంత్రి సవిత పర్యటించారు. ఏపీలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి సవిత అన్నారు. గత పాలనలో అభివృద్ధి శూన్యమని సవిత
విమర్శించారు. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని సుమారు 62 లక్షల నిధులతో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నామని సవిత తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఫైర్ అయ్యారు. గత కేసీఆర్ మా ఇంటికి వచ్చి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని తన ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పడం మంత్రి పొన్నం ప్రభాకర్కు ఊతపదమైందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుకునేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసింది కాంగ్రెస్ నాయకులని ఆరోపించారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తున్నారే తప్ప ఏవో కొత్త పని చేయలేదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారంటూ పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. అంతేకాదు ఇంటి స్థలాన్ని కొలతలు వేసేందుకు ప్రయత్నం చేశారు. కాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పెద్ద భవంతులు నిర్మించారని ఆరోపణలున్నాయి. మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు గుర్తించారు. భగత్ సింగ్ నగర్లో 10 సెంట్ల స్థలంలో పెద్ద భవంతిని పెద్దారెడ్డి నిర్మాణం చేశారు. అయితే ఇందులో 2 సెంట్లు ఆక్రమించారని మున్సిపల్ అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు. రైలులో ప్రయాణం చేస్తున్న ఓ గర్భవతి మహిళ అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో రన్నింగ్ ట్రైన్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్లో చోటు చేసుకుంది. ఆ మహిళకు ప్రయాణ మధ్యలోనే తీవ్రంగా నొప్పులు రావడంతో డ్యూటీలో ఉన్న టికెట్ చెకింగ్ సిబ్బంది వెంటనే స్పందించారు. బోగిలోని ఇతర మహిళా ప్రయాణికులు, ట్రైన్ అటెండెంట్లు కలిసి ఆమెకు సహాయం చేశారు. రైల్వే హెల్ప్ లైన్కు సమాచారం అందించడంతో సమీప స్టేషన్ వద్ద వైద్య సహాయం అందేలా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే రైలు పూర్తి కాకముందే ప్రసవం జరిగింది. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యంగా నిలకడగా ఉండగా తల్లి కూడా క్షేమంగా ఉన్నారు. తర్వాత రైలును తక్షణమే సమీప స్టేషన్లో ఆపి తల్లి బిడ్డను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక పరీక్షల అనంతరం ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించారు. కడప కలెక్టరేట్ ఎదుట సచివాలయం సిబ్బంది ధర్నా నిర్వహించారు. సచివాలయాలు వద్దు, పంచాయతీ కార్యాలయాలు ముద్దు అంటూ ఆందోళనకు దిగారు. సచివాలయ వ్యవస్థ కారణంగా పని ఒత్తిడి ఎదుర్కొంటున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పంచాయతీ వ్యవస్థను ఎక్కడికక్కడ పునరుద్ధరిస్తే పని సులువయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ అధికారుల వలలో మరో 2 ఉద్యోగులు చిక్కారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ వినోద్, బిల్ కలెక్టర్ విజయ్లు 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా బెలగల్ మండలంలో గుప్త నిధులు కలకలం రేపుతోంది. చెరువుపల్లె చెరువు దగ్గర గుప్త నిధుల కోసం జేసీబీలతో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద గొయ్యి తవ్వారు. చెరువు ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు ఈ గుప్త నిధుల కారణంగా భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ కార్యదర్శులు ధర్నా చేపట్టారు. పంచాయతీ కార్యాలయాల్లో లేడీ కార్యదర్శులు పని గంటలు సమయం ఒక రకంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను ప్రభుత్వం పట్టించుకోవాలని పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. తమపై పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ట్రస్ట్ గేట్లకు మరమ్మతులు చేపట్టారు అధికారులు. కృష్ణ పరివాహక ప్రాంతాలలో వర్షాలు పడుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సాగర్ ఎగువ ప్రాంతాలైన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రారంభమైంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే సాగర్కు వరద పోటెత్తనుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ట్రస్ట్ గేట్లను సిద్ధం చేస్తున్నారు డ్యాం అధికారులు. గేట్లకు రబ్బర్ సీన్లు, బ్రీజింగ్, రూఫ్లను సరిచేయడం వంటి పనులు చేపట్టారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని డ్యాం అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా దుతలూరులో మోడల్ స్కూల్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించారు. 7వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ని నీకు చదువు రాదు, సర్టిఫికెట్ తీసుకుని స్కూల్ నుంచి వెళ్లిపో అంటూ విద్యార్థిని బెదిరిస్తున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులకు సైతం కాల్ చేసి చెప్పాడు. ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడ్డారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే స్కూల్ నుంచి వెళ్లిపో అంటే ఎలా నిలదీశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యటించారు. నర్సీపట్నం మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సాధించామని స్పీకర్ తెలిపారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని తానే స్వయంగా ఫిర్యాదు చేశారని స్పీకర్ తెలిపారు. ₹1 కోటి సొమ్ము అవినీతి జరిగిందన్నారు. అవినీతి సొమ్మును రికవరీ చేయించారని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారు ₹14 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద నిరుపేద మైనారిటీ మహిళలకు కుటుంబ మిషన్లను పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. మైనారిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. 500 మంది మైనారిటీ విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. మహిళలందరికీ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. నిర్మల్ జిల్లా ముధోలు మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేశారు. 4 ఇళ్లలో దొంగలు చోరుకి యత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగాం గ్రామంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు ధ్వంసం చేసి హుండీలోని డబ్బులు కానుకలను దొంగలు ఎత్తుకెళ్లారు. భక్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో దాడి పాల్పడ్డారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి అర్ధ శిరోమండనం చేయించి మరి దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఘటనపై ధర్మసాగర్ పిఎస్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.